తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకున్నామండి. పరిశుద్ధుడైన ప్రియా పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృప చేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి మాకిచ్చిన క్షేమాన్ని, సంతోషాన్ని, నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో ఆ ఒక్కటే చేయకుండా ఉంటే నా బ్రతికిలా ఉండేది కాదు అని చింతిస్తున్నావా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మాట్లాడాలని తలుస్తున్నా తండ్రి. అనేక మంది హృదయాలకు అత్తుకున్నట్లు, అనేక మంది బ్రతుకులు మార్చుకున్నట్లు ఈ మాటలు ఆసక్తి విని ఆత్మ తోడ్పాటు ప్రతి బిడ్డని ప్రసాదించండి. యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో మన ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు క్లుప్తంగా మాట్లాడుకుంటాను ప్రయత్నించాను. ఏంటి అంశము అంటే ప్రియమైన వాళ్ళరా, ఆ ఒక్కటే చేయకుండా ఉండినట్లయితే నా బ్రతుకిలా ఉండేది కాదు అని చింతిస్తున్నావా? అయితే ఇది నీ కొరకే. సో ఈ మాట వినగానే చాలా పర్యాలు ఎన్నెన్నో ఆలోచనలు వచ్చేస్తాయి. ఈ మాట వింటుంటేనే నీకు నీ హృదయాంతరంగా లోతుల్లోనికి వెళ్ళిపోతున్నావు. నా పరిస్థితులు ఉండబట్టి ఆనాడు నేను చేసిందంటావా, లేకపోతే ఈ విధానంగా ప్రలోభాలు లొంగిపోబట్టి అంటావా అన్నట్టుగా ఆటోమేటిక్గా ఈ మాటలు, ఈ కనబడినటువంటి దేవుని మాట కనబడినటువంటి హృదయాంతరంగాల్లోనికి దూరి కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు వెళ్ళి మనిషి బ్రతుకులు మాత్రం సరిచేయగలిగినటువంటి శక్తి కలిగింది దేవుని మాట. ఆలోచిద్దాం. చూడండి ప్రియమ దేవుని పిల్లలారా, ఇప్పుడు ఏదో ఆ రోజును చేపట్టి అన్నట్టుగా మనం ఆలోచిస్తే ఎందుకు ఈ పరిస్థితులు ఇంత కఠినమైన ఈ పరిస్థితులు దాపురించాయి అన్నట్టు నువ్వు గ్రహిస్తే, ఇప్పుడు నేనంటాను ఆ ఒక్కటి చేస్తే ఇన్ని వచ్చినాయి కదా, ఇప్పుడు ఆ ఒక్కటే విడిచిపెట్టి ఈ ఒక్కటి ఎందుకు చేయకూడదు అని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఆ ఒక్కటి చేస్తే అంత ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టి అదే స్థానంలో ఈ ఒక్కటి ఎందుకు చేయకూడదు? ఆ ఒక్కటే ఈరోజు నీతో చెప్పాలనుకుంటున్నా. ఆ ఒక్కటే నువ్వు చేస్తే ఇప్పుడు నీకున్నట్టు ఆ ఒక్కటి ద్వారా ఏ నష్టాలైతే కొని తెచ్చుకుని నువ్వు అనుభవిస్తున్నావో నాకైతే తెలియదు. అది నీకే తెలుసు. అనుభవిస్తున్న బాధ నీకు తెలుసు, చేసిన క్రియ నీకు తెలుసు. మూడో కంటికి తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా నీ తెలివితేటలను బట్టి దాన్ని మాపి చేసుకుని ఉండొచ్చు. దాని ప్రభావం నీ మీద పడని కూడా తప్పించుకున్నాను అనుకొని ముందుకు సాగిపో ఉండొచ్చు. మనుషుల దగ్గర, వ్యక్తుల దగ్గర, సమాజంలో, కోర్టుల ద్వారా, స్టేషన్ ద్వారా తప్పించుకున్నావు. ఓకే, నీ తెలివితేటలు, నీ ఆస్తి, అంతస్తు బాగుంది. కానీ దేవుని తప్పించుకోలేవుగా. ఈ బుద్ధిగానే తెలిస్తే ఆ మొదట్లోనే జరిగిన దాన్ని బట్టి కరెక్ట్ అని అంతరాత్మ ఇస్తున్న సాక్ష్యానికి విధేయత చూపితే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు నీ బ్రతికి, నా బ్రతికి, మన పరిస్థితులకి. అవునా? వస్తున్నా ఆలోచించి చూడు అని ప్రభుని బట్టి మీ ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. సో కొన్ని మాటలు శారీరకంగా మనిషి జీవితంలో కొన్ని జరుగుతున్న సంఘటనలు బట్టి ఇలాంటి స్థితులుగా నువ్వు ఉన్నావేమో అని ఆలోచింప చేయడానికి ఈ మాటలు కొనండి. ఉదాహరణ, మనిషి మొట్టమొదట్లో త్రాగేదాన్ని బట్టి తన చేతును గొల్లపరుచుకుంటున్నాడు. అంటే కిడ్నీలు పోవటమో లేదా గుండెకాయ ఈ తినేయటమో జరుగుతుంది. సో ఇంకా ఆకులు ఒక్కలు కిళ్ళీలు తినేస్తారు కదా, పొళ్ళు గిళ్ళు ఊడిపోయి దౌడ నోటి క్యాన్సర్ వచ్చేస్తుంది. ఆ ఒక్కటే స్టార్ట్ చేసే నీ బ్రతుకులు అన్ని చెప్పుకోవటానికి ఈ కొన్ని క్రియలు మన జీవితంలో జరుగుతున్న క్రియలు చెప్తున్నానండి. ఈ జరుగుతున్న క్రియలు కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, నువ్వు దేనికో ఎవరి చేతనో ప్రలోభాలకి లొంగిపోయావు. ఒకటి, ఎవరో చేస్తున్నారు కనుక నేను ఎందుకు చేయకూడదు, నేను అలాంటి వాడినే కదా, నాకేం తక్కువ అనుకుని ప్రెస్టేజ్కి పోయి ఇదో ఈ పరిస్థితి తెచ్చుకుని ఉండవచ్చు. కాబట్టి సో అది తినేదాన్ని బట్టి కావచ్చు, త్రాగేదాన్ని బట్టి కావచ్చు, చూసేదాన్ని బట్టి కావచ్చు, చేసేదాన్ని బట్టి కావచ్చు, చెప్పేదాన్ని బట్టి అయినా కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మంచి జీవితంలో చెప్పకూడనివి, చేయకూడనివి, చూడకూడనివి, తినకూడనివి, త్రాగకూడనివి. ఇవి త్రాగటం కారణంగా
అలా అనేక మంది జీవితాల్లో అలా ప్రారంభమై, ఆ ఒక్కటి వారి జీవితాలలో ప్రారంభమై అది మహావృక్షంగా ఎదిగి ఈ రోజున ఆ బ్రతుకును మరి అతలకుతలం పరుస్తూ, నెమ్మది లేని పరిస్థితి తెస్తూ, అసలు ఎందుకు బ్రతుకుతున్నానా, ఈ బాధను భరించకపోతున్నట్టు ఏడుస్తూ, అంత మాత్రమే కాదు తన కుటుంబాన్ని ఏడిపిస్తూ, తన ఆస్తిపాస్తులను కూడా తాకట్టు పెట్టేస్తూ బిడ్డల్ని అనాథులుగా చేసే సంఘటనలు అనేక మంది జీవితాల్లో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటున్నాయి సమాజంలో. అవి ఎందుకు అని అంటే, ఆ పరిస్థితి ఎందుకు దాపురించింది అని అంటే, దేవుడికి చక్కటి జీవితాన్ని ఇచ్చాడు, భవిష్యత్తునిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రుల్ని చక్కటి భార్యను బిడ్డలు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన ఏదో నాకు చాలదు అన్నట్లుగా, ఏదో నాకు లేదు అన్నట్లుగా ఆ దేవుని మాటకు త్రిలోదకాలు ఇచ్చి భయం లేకుండా, భక్తి లేకుండా, దేవుడు అన్నీ ఇచ్చాడు కదా ఇంకేమైనా అడిగితే ఆయన ఇస్తాడని ఆలోచన లేకుండా నీ సొంత ఉద్దేశాలకు పోయి, దేవుని ఆజ్ఞను మీరి, దేవుని క్రమాన్ని తప్పి అక్రమ క్రియలతో వెళ్ళటానికి ప్రయత్నించేసే కనుక ఈరోజు నీకు ఈ పరిస్థితి దాపరించింది. చెప్పానుగా, గమనించు ఈరోజు. కనుక నా ప్రియమైన సోదరుడా, ఇలా త్రాగేదాన్ని బట్టి, వ్యభిచారాన్ని బట్టి, దొంగతనాన్ని బట్టి, మోసాన్ని బట్టి ఇలా అనేక మంది ఎందుకు వెళుతున్నారు అని మీరు బైబిల్ని బట్టి పరిశీలన చేస్తే ఇలా ఎందుకు వెళుతున్నాయంటే ముందే చెప్పాను కదా, దుష్ట సంబంధి అయి మంచిగా ఆలోచిస్తే మంచి పనులు చేస్తాడు ఆ వ్యక్తి. దుష్ట సంబంధిని ఆలోచించే దుష్టుని స్నేహితుడు అవుతాడు కనుక వాడికి మంచి సలహాలు ఇచ్చి నిన్ను ఆ పనులు ఇరికించేసి వాడు తప్పుకుంటాడు, నువ్వు తన్నులు తింటావు. చాలామంది అంతే కదా, ఏదో సలహాలు ఇచ్చేస్తారు, బోర్డు సలహాలు అడగకపోయినా ఇచ్చేస్తారు కొందరు. తెలుసా, ఇలా చదువుకున్నా కదా చేయొచ్చు కదా, లేకపోతే అది తెలుసు కదా ఇది పెట్టవచ్చు కదా, ఇలా చేస్తే కదా ఇది చేసుకోవచ్చు కదా. నిజమే, వాళ్ళు చెప్పడం తప్పు అని నేను అనట్లే. ఇప్పుడు నువ్వు అడగకపోయినా ఎందుకు ఇస్తున్నావు సలహాలు? నీకు క్షేమం కోరా, నీకే ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరా, వాళ్ళ తోబుట్టులు లేరా, వాళ్ళ గ్రామస్తులు లేరా, మరి నీకే ఎక్స్ప్రెషన్ నీకెందుకు చెప్తున్నారు అని మొట్టమొదట ఆ మాట పలికినప్పుడు గ్రహించవలసిన మాట ఇదండి. ఆహా, వాళ్ళు ఎవరికి చెప్పకపోయి నాకు చెప్పారు అని నువ్వు తలొచ్చేవనుకోండి, ఎర్రి పప్పలాగా నీ జేబులో అన్నీ కూడా ఖాళీ చేసుకుని దొప్పేస్తాడు. ఇదేనండి ఉద్యోగుల పేరు జరిగే మోసం. సో గమనించండి, ఆ ఒక్కటే ఒకళ్ళు అనుకుంటారు ఆ ఒక్క పరిశ్రమ ఆ బిట్టు ఒకటి అటెంప్ట్ చేస్తే ఈరోజు కలెక్టర్ అయ్యేవాడిని. నిజమే, మరి అదే మిస్టేక్ ఈ రోజున ఉన్నత దిశని కిందకి దాచేసింది. కనుక నా ప్రియమైన వాళ్ళరా ఆలోచించండి. కనుక ఈ పరిస్థితులలో నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు పాడు చేసుకుంటున్నావు, ఇతరులను పాడు చేస్తున్నావు, సమాజానికి కంటుగుళ్ళ తయారవుతున్నావు, సమాజం విలువలేని పరిస్థితి తెచ్చుకుంటున్నావు. నీకు అన్నీ ఉన్నాయి ఉండటానికి, కానీ చాలామంది తినడానికి నోరు లేదు. అన్నీ చేయగలరు, అన్నీ ఎన్నో ఉంటాయి, కొన్ని అనుభవించడానికి కుదరదండి. ఏమండి, చిన్న ఉదాహరణ చెప్పమంటారా? ఇప్పుడు తింటానికి కుదరదంటే షుగర్ ఉందనుకోండి, తింటావా లేదన్నా? పెళ్ళి చేసి అన్నీ ఖర్చు పెట్టేది నీ డబ్బులే, చేయించింది మీరే, తింటావా? నత్తి. కుర్లాన్ పరుపు ఏదో డబ్బులు కాటు ఏదో మొత్తం మాస్తూ ఉన్నాయి పరుపులన్నీ పడుకుంటానికి. డాక్టర్ అన్నాడు దాని మీద పడుకుంటే నీకు షుగర్ పెరిగిపోద్దండి, బీపీ వచ్చేస్తుంది అన్నాడు. చెక్ వేసుకుంటావు దాని మీద. ఏమండి, మరొక మాట చెప్పనా, ఏడంతస్తు బిల్డింగ్ నీదే, ఏనాడైనా పైకి వెళ్ళి చూడటానికి చూసేటువంటి లేవలేని పరిస్థితి నీది. కారణం, పైకెక్కితే కాళ్ళు ఆగితే ఎక్కొద్దు అన్నాడు. అబ్బో నరాలు తోసేతే అన్నాడు. ఏ నేను బాగానే ఉన్నావు కదా, వయసు మీద పడలేదు నీకు, వయసు వచ్చి కదా ఈ మాటలు నీకు వినిపిస్తున్నది, అన్నీ బాగానే ఉన్నాయి. చిత్రం ఏంటంటే మనం ఏదో ఒకటి చేసుకున్నాం, దాని ప్రభావం మన మీద పడింది, ఏమి చెల్లి నిస్సాస్థితి అన్నీ ఉంటాయి. అల్లి నోట్లో సెనట్ అడి పెట్టరిక మా ఇల్లుడు ఏం తింటండి అని అంటూ వాడుకుంటే అల్లుడు కొన్ని ఇల్లు ఎదురుకుండా తినేస్తారు, ఇదేం గుటకలేస్తాడు. నిజమేనండి మీరు అన్నట్టు నేను తినండి అనాలి, మరి ప్రెస్టేజ్. కనుక ప్రియమైన వర్లరా ఆలోచించి, కనుక ఈరోజు ఆ పరిస్థితి మన జీవితాన్ని బట్టి పరిశీలన చేసుకుంటూ కొందరు జీవితాలు ఈరోజు అసలు నెమ్మది లేదండి. భర్త భార్య మధ్య పొసుకోవట్లేదండి. నువ్వు అలా చేసేవని భర్తని అంటాడు, నువ్వు ఎలా చేసేవని భార్య అంటుంది. ఒక్కటి కాదు, వీళ్ళిద్దరి మధ్య బిడలో నెమ్మది లేని పరిస్థితి. అసలు ఏంటిది, ఎక్కడ 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 ఎందుకు ఇలాంటి భయంకర పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం అని అంటే స్వార్థం కొందరిలో ప్రవేశించింది.
ఏమండి, ఒకరికి తెలియకుండా ఒకరికి క్రియలు, ఒకరికి తెలియకుండా ఒకరు మోసం చేసుకో, ఒకరికి తెలియకుండా ఒకరు అబద్ధాలు మాట్లాడు, ఒకరు తెలియకుండా ఒకరు భయంకరమైనటువంటి ఒకరి మీద ఒకరు నిందారోపణ చేసుకో. కారణం ఎక్కడో ఏదో లోపోస్, నీది ఆయనకి దొరికింది, ఆమెది ఈయనకి దొరికింది. వీళ్ళిద్దరి మధ్య బిడ్డలో క్రమం తప్పేస్తున్నారు. లేకపోతే పిల్లలు పార్టీషన్ అయిపోతున్నారు. అమ్మ పార్టీ నాన్న పార్టీ అయిపోతున్నారు. ఐక్యత కరువైపోతుంది. దేవుడిచ్చిన బహుమతులు నరుకు చూస్తున్నారు ఈరోజు. నెమ్మదిలేని పరిస్థితి. సోదరుడా, ఎక్కడ ఒక్క చిన్న పొరపాటు, చిన్న సమస్య, చిన్నగా చేసింది, నువ్వు చిన్నగా మాట్లాడింది, చిన్నగా స్టార్ట్ చేసింది, ఇది మహావృక్షమైన జీవితాన్ని ఎంత ఇబ్బంది పెట్టిందేమో ఈ రోజు కన్నా కళ్ళు తెరువు. ఆలోచించు, మనకి ప్రేమతో తెలియపరుస్తూ, ఆ ఒక్కటి చేస్తే ఇంత ప్రమాదం వచ్చింది కనుక మరలా చెప్తున్న ముందు చెప్పింది. ఇప్పుడు నేనంటాను, ఆ ఒక్కటి చేసే కనుక ఈ ఒక్కటి చేసి చూడు 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 చూడు, కని విని ఎరిగిన రీతిలో నీ కుటుంబంలో ఆనందం వస్తుంది. నువ్వు ఊహించనటువంటి సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈ మాటలు వింటున్నప్పుడు అప్పుడే నీకు హృదయంలో ఒకలాంటి నెమ్మది. ఎస్, ఆ మాటలు అంటే వినాలని ఆసక్తి వస్తుంది కదా. ముందు చెప్పగానే ఇదేదో నేను అనుకున్నట్టు నేను చేసినటువంటి విధానం వస్తుందని ముందు ఆలోచించాం మనం. ఇప్పుడు ఈ మాట వినబోతున్న మాటను బట్టి ఆ వచ్చినటువంటి దాన్ని ఎలా పోగొట్టుకున్నానో ఆసక్తితో నువ్వు ముందుకు రావడానికి ఇష్టపడుతున్నావు అని నా ఆశ జ్ఞాపకం చేస్తుంది. కొందరు వ్యక్తులు బైబిల్ ఎందుకు వచ్చిందో మనకు, కొందరు వ్యక్తులు చాలామంది ఉన్నారు. నేను 1-2 చెప్తాను. అటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను బైబిల్ చదివితే, నువ్వు చెప్పే వ్యక్తి అయితే మరొక ఇద్దరిని కలుపుకొని, లేకపోతే నేను చెప్పిన వ్యక్తి మరొక వ్యక్తిని ఆ విధానం ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ కలిగినటువంటి కొందరు మరొకరు ఉంటారు కనుక వాళ్ళని తీసుకొని చక్కగా నీకు ఇచ్చిన జ్ఞానంతో అనేక మంది బోధించేటువంటి వ్యక్తి కూడా ఉండొచ్చు అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక ప్రియ దేవుని పిల్లలారా, నా జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో సుడిగుండాల మధ్య ఇప్పటికీ సుడిగుండాల్లోనే ఉన్నా, అటువంటి అనుభవపూర్వకమైన విధానంలో నడుస్తున్నప్పుడు ఏం చెప్పాలి రేపని నేను రాత్రి కలిగినటువంటి ఆలోచన ఈరోజు సెట్ మీద పెడుతున్నా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో వారు ఒక్కటే చేసి ఒక్కటే చేసి వారి బ్రతుకులో ఎంతో కష్టాన్ని చవిచూస్తారు, ఎంతో నష్టాన్ని, నెమ్మదిని పరిస్థితి అనుభవించిన వ్యక్తులు ఉన్నారు. ఈ నెమ్మదిని పరిస్థితి అనుభవించిన వ్యక్తులు ఇక పరిస్థితి అంతా కూడా అయిపోయింది కదా అనుకుని ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి బ్రతుకుని వాటన్నిటి నుండి పోగొట్టుకొని ఆ చేసింది ఏదో విడిచిపెట్టేసి తద్వారా వచ్చింది అనుభవించేసి నలిగిపోయి ఆయన దగ్గర క్షమాపణ పొందుకొని ఆయన ఇచ్చేటటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఆయన దగ్గర నుండి బయటికి వెళ్ళేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక ఆయన ఇచ్చినటువంటి ఆ ఒక్కటి చేసి ఆయన దగ్గర రాకుండా వారికి వారే జీవితాన్ని అధోగతి పాలు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. ఏమండి, మరికొందరైతే దేవుని పిల్లలారా, ఎన్ని కష్టాలు ఎన్ని ప్రలోభాలు జీవితంలో ఎన్నంటే రాని ఆ ఒక్క తప్పే చేయకుండా ఆ ఒక్కటే చేయకుండా ఉండి కొందరు ఆదర్శవంతంగా బైబిల్ గ్రంథం నిలబడినటువంటి వారు కూడా ఉన్నారు. మరి నువ్వే కోవకు చెందేవో నాకు తెలియదు, కానీ మొత్తం మీద నేను చెప్పబడుతున్న మాటలు ఎక్కడో దిక్కు నువ్వు దొరికిపోతావు. చూసుకో, మనసు పెట్టి విని మాటలో నేను అందరిలాగా మరమరాలని చెప్పడం నాకు తెలియదండి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి పరిస్థితిని ప్రస్ఫుటంగా లోకంలో జరుగుతున్న స్టోరీకి కంపేర్ చేస్తూ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది కనుక దీనికి పరిష్కారం ఉంది, కంగారు పడిపోకు, ఏదో అయిపోతుంది కదా అనుకో నలిగిపోకు, నీ ప్రాణం తీసుకోకు, నిష్కారణంగా నరకనుకు పోకు, ఈ చక్కటి మార్గం ఉందని చెప్పడానికి పిల్లరా ఆ టాలీ చేత కాటాలో పెడతా, ఇటు దేని వాక్యాన్ని జత శ్రేణిలో పెడతాం, అలా చూసుకుందాం బ్రదర్ అని చెప్పటమే, నా బ్రతుకులో వచ్చి జరిగిన సంఘటనలు కొన్ని చెప్పటమే కొన్ని ప్రసంగాలని నాకు చెప్పు. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, నాకు ఒక పట్టుదల ఎలాగంటే నేను మళ్ళీ అదే చదువుకుంటున్నాను, నిదానంగా చదువుకుంటున్నాను. అందరూ ఈ దైవ గ్రంథాన్ని బట్టి కదా చెప్పింది. మనుషుల మీద ఆధారపడటం కంటే వినొద్దు, చెయ్యొద్దు, చెందొద్దు అని చెప్పట్లే. అట్ట అనుకుంటే మీరు నా మాట కూడా వినకూడదు కదా. కనుక ఈ విధానాన్ని బట్టి వాళ్ళు చెప్పిన కొన్ని తీసుకుంటూ వాళ్ళు చక్కగా చెప్తున్నారు కదా, నేను వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కినట్టు చెప్పకూడదా, చెప్పలేనంటావా అని ధైర్యంతో, ఏమీ లేవు సెల్తోనే చేస్తాను ఇవన్నీ, నాకు అసలు తెలియదు, అసలు ఇది కానీ మిస్టేక్ ఏంటంటే ఎలా నడిపించాలో కూడా తెలియదు, దాని క్రమాన్ని నేర్చుకున్నాను. ఆ వీడియో చేయటము
నొక్కటం, పంపించడం అంతవరకే తెలుసు. దానిలో ఏ లోపం వచ్చినా అంతే ఎవరి దగ్గరికి పోవాల్సిందే నేను, లేకపోతే మానేసుకోలేక. పిల్లరా ఆలోచించండి. కనుక ఒక ఇద్దరు స్త్రీలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇట్లా జరుగుతున్న సంఘటనలు బట్టి నువ్వేమి చింతపడొద్దు. యేసు ప్రభు ఏమన్నారంటే, మీ చింత ఇప్పుడు ఏం తిందుమా, ఏం త్రాగుదాం, ఏం ధరించిందో చింతించొద్దు. దేని గురించి చింతించొద్దు. ఒకళ్ళు చింతించడం కారణంగా ఇప్పుడు చెప్పే కదా, మనం అనుకున్న పరిస్థితిని బట్టి అయిపోతుంది కదా అని చింతించకుండా, ఆ చింత లేదా ఆ భారము, ఆ కష్టము, ఆ శ్రమతో ఉన్నట్టు నీ పరిస్థితి అయితే, ఇప్పుడు నేను పరిష్కరించేటటువంటి విధానంలో నువ్వు ఉన్న స్థితిని బట్టి చింతించొద్దని నేను బలపరుస్తూ, ఈ బలమైన మాటలు వినిన తర్వాత, మరి విన్నానండి ఈ మాటలు, ఎక్కడి నుండి చింతను పరిష్కరించేటటువంటి దారి ఏది, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ప్రశ్నకి రావచ్చు. ఆ ఆన్సరే నేను చెప్పబోతున్నాను. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి చెప్పింది అదే. ఏమన్నాడు తెలుసా? చింతించొద్దు. ఈరోజు చింతించడం కారణంగానే అనేక మంది బీపీ, షుగర్ పెరిగిపోతున్నాయి. ఏమైపోద్దో ఇట్టుంది కనుక, నా పలహింత బట్టి ఏమైపోద్దో, నా కన్న బిడ్డలు ఏమైపోతారు, నా ఆస్తి ఏమైపోద్దో, నా ఉద్యోగం ఏమైపోద్దో. ఓ నాయనోయ్, అసలు నువ్వు ఉంటావో లేదో చూసుకోవాలి, కానీ అది ఏమైపోద్ది, ఇది ఏమైపోద్ది, రేపు ఏం జరుగుద్ది, రేపటి గురించి కాదు, మరో క్షణానికి నీ బ్రతికేముందు చూడు. ముందు వాళ్ళ గురించి, వాళ్ళ ఏళ్ళ గురించి కాదు, నువ్వు ఉంటేనే కదా, నువ్వు క్షేమంగా ఉండి నువ్వు బ్రతుకుంటేనే కదా వీటిని వాళ్ళ గురించి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది చూడట్లే అన్నట్టుగా చూస్తారు. చూసే టైం వస్తుంది, అప్పుడు చూడు. ఇప్పుడు ఎంత తొందరపాటు అతిగా ఆలోచించే షుగర్, బీపీలు తెచ్చుకుంటూ బ్రతుకులో నెమ్మది లేకుండా తెచ్చుకుంటున్నారు. చింతించొద్దు అని యేసుప్రభువు చెప్పారు. దేని గురించి చింతిస్తారంట? పిల్లల గురించి, ఏం తిందామా, ఏం ఉద్యోగం లేదు, ఏ వ్యాపారం చేద్దామా. నిజమే, ఇవన్నీ మనిషికి మనుగడికి అవసరమే, కానీ దాని గురించి చింతించొద్దు అంటున్నారు. ఆకాశ పక్షి చూడండి, అవి పోషించట్లేదా? నా మాట వింటే మీరు జీవిస్తారు అన్నాడు యేసుప్రభువు గారు. ఆ మాట వినం, ఆ మాట అనుసరించు. అప్పుడు ఎందుకు జీవిస్తాను అని మా దేవుడు ఏం మాట చెప్పాడు కనుక ఆ మాట ప్రకారం కొద్దిగా నడవటానికి చేస్తే తప్పనిసరిగా ఇస్తాడు. నువ్వు చిన్ని పని చేస్తే పెద్ద ఫలితాన్ని ఇస్తాడు. ఏలియను నన్ను పోషించలేదా? లోకమంతా కూడా కరువుతూ ఉన్నప్పుడు ఏలియను పోషించలేదా? లోకమంతా కరువుతున్న ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో పోషించలేదా? ఇలా ఎన్ని చెప్పుకోవచ్చు. సో కనుక ఏం తిందో దాని గురించి ఎక్కువ ఆలోచించవద్దు, చింతించొద్దు అన్నాడు. అంటే ఇప్పుడు మనం చేసేటువంటి వృత్తులన్నీ కూడా దేనికి వచ్చాయి? కోటి విద్యలు కుటు కొరకే కదా. ఈ పొట్ట మట్టి కొరకు, దీనికే మన కోటి విద్యలు. ఏది చేసినా, దాచినా, మరొకరికి ఇచ్చిన, బిడ్డలు దాచిన, దేనికి? దీనికే. లేకపోతే పైన కట్టుకోవటానికి, ఇదిగో ఈ ధరించుకోవటానికి, అంతేనా? అందుకే దేవుని యొక్క చిత్తానికి అవిధేయుడైనప్పుడు మనిషి తినటానికి, త్రాగటానికి, కట్టుకోవటానికి, విలాసాలకి, వాటికి చూస్తాడే తప్ప తోటి వ్యక్తిని గురించి కానీ, తన బ్రతుకుని గురించి కానీ మరో క్షణం నా జీవితం ఏమవుద్ది, లేకపోతే ఇవన్నీ కూడా దేవుడే నాకు ఇచ్చాడు, ఇవన్నీ కూడా కలిగి ఉన్నట్టే దేవుని కృప, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా నేను రేపు మరో క్షణం అనిపిస్తానో లేదో అనేది ఏం ఆలోచించడు. అది వద్దు అన్నాడు, చింతించొద్దు అని చెప్పి బాగుంది. సో పేతురు గారు ఏమన్నా తెలుసండి, ఇది మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, చదవనమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 అండి. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గుర్చి అయినను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే, దేహం కంటే గొప్పది కదా ప్రాణం అని చెప్తారు. ఈ మాటను అపోస్తలుడు పౌలు గారు ఏమంటారంటే, పేతురు గారు ఏమంటారంటే, మీ చింత యావత్తు ఆయన మీద, నింపరం బుద్ధి కలిగి ఉండండి. మీ చింత యావత్తు ఏం చేయాలి? ఆయన మీద వేయండి. నేను చెప్తున్నాను కదా, ఆ పని చేయండి అని మీకు చేయట్లేదు కనుక నేను మీ కొరకు నేను చింతిస్తున్నాను అంటాడు. ఆ మాట కూడా చదువు చూడండి పిల్లల, ఆ మాట కూడా చదువు చూడండి. పేతురు రాసిన పత్రిక అండి 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి, మొదటి పేతురు పత్రిక 5:7 అండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత ఏం చేయాలి? ఆయన మీద వేయండి అంటాడు. ఆయన మీద వేసేటువంటి ఏమన్నా నువ్వు మూట మోతున్నాం అనుకోండి. ఒక ఆమె ఏం చేసింది తెలుసా? ఒక పొలం మోపెత్తుకుంటూ వెళ్తుందట, చిన్నగా అర్థం అవటానికండి. ఒక ఆయన ట్రక్ వేసుకొస్తూ వచ్చేమన్నాడంటే, అమ్మ మోసుక ఖాళీగా ఉంది కదా ఎక్కువ అంటే ఎక్కిందట. మొత్తం మీద ఎక్కేసింది. ఎక్కి ఏం చేసింది తెలుసా? ఆ మూట మరలా నెత్తి మీద పెట్టి కూర్చుంది. ఏమ్మా ఏంటి ఆ మూట వ్యాన్లు ట్రక్కులు వేసుకొచ్చదు అన్నాడట. భలే ఎవరండి బాబు అయ్యగారా, ఏంటి నన్ను మోతే మోసింది కానీ నా మూటను కూడా నా పొలాల మోపు కూడా మోద్దా ఏంటి అందంట. అంటే పొలాల మోపు నేను ఎత్తి మీద ఉంటే నిన్ను మోస్తుంటే ఆ పొలం మోపు వేయట్లేదు అది అంటే. ఈ మాట ఎందుకు చెప్పుకున్నాం? ప్రదేని బిడ్డలరా, కొందరు ఏంటంటే ఒక పరిస్థితిని అర్థం చేసుకోరు, వాళ్ళు ఉన్నటువంటి విధానాన్ని బట్టి చూసుకుంటారు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నారు.
బాగుంది. వేసేటటువంటి విధానాన్ని అలా వేయకపోతే చింతిస్తూ నిన్ను నువ్వు మూరుడు ఎక్కువ చేసుకోలేవు. ఆ చింతిస్తూ బ్రతుకులో నెమ్మది లేకుండా పోద్ది. ఆ చింతించడం కారణంగా గతంలో వచ్చిన దానికి, గతంలో చేసుకున్న దానికి, వర్తమానంలో వస్తున్నటువంటి సమస్యకు నువ్వు చింతిస్తూ కంగారు పడినట్లయితే భవిష్యత్తు ప్రశ్నార్థంగా మిగిలిపోయి ఆ గమ్య గోచరం అయిపోతూ నేను ఏమీ చేయలేని చేతగాని కూడా అయిపోతావు. వద్దు. చూడు, ఒక్కసారి పరిస్థితి చేసుకో, ఎందుకు వచ్చి ఉంటుంది అని ఆలోచించు. చింతించొద్దు, కంగారు పడిపోకు. ఒక్కసారి ఆలోచించు. ఆలోచిస్తే పరిష్కారం మాత్రం తప్పనిసరిగా దేవుడు చెప్తాడు. ఇలా కొందరి జీవితాల్లో యేసు ప్రభువు ఒక ఆమె ప్రియమైన దేవుని పిల్లలారా భయంకరమైనటువంటి క్రియలో ఉండిపోయింది. మరి ఎందుకు ఆ క్రియలు ఏంటో ప్రస్తుతం చెప్పకపోయినా ఒక స్త్రీ 12 సంవత్సరాలు బట్టి ఒకే వ్యాధితో బాధపడుతుంది. ఒకే వ్యాధితో. ఈ ఒకే వ్యాధిని బట్టి ప్రియమైన వాళ్ళరా తను చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేసింది. వెళ్ళవలసిన వైద్యుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళింది. ఇక ఏమీ నయం కాలేదు, మరింత సంకటపడిపోయింది. ఆ వ్యాధి పేరు రక్తస్రావం. 12 సంవత్సరాలు ఏకదాటిగా మరి ఎంత బ్లడ్ పోయిందో. ఆయన బ్రతికే ఉంది, శ్రమలో బ్రతుకుతుంది. పిల్లరా ఆ మాటను చదివినప్పుడు కొద్దిగా మన ఒళ్ళు గర్వపడమా ఏంటంటారు, అది రావాలండి. ఎందుకంటే ఆమె యేసుని గురించి వినదట. యేసుని గురించి వినది. తనకున్న ఆస్తి అంతా పోగొట్టుకుంది. ఈ పరిస్థితి ఎంత జటిలమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆమె జీవితానికి? ఏమండి, ప్రతిదానికి కారణం ఉంటుందని చెప్పుకుంటున్నాం. నీకు ఇటు రావడానికి కారణం ఉంటుంది, అది చూడమంటున్నా, అది ఆలోచించమంటున్నా. నీకు తెలుస్తుంది, కప్పు పెట్టేసావు, నటిస్తున్నావు. ఏమండి, అంతేనా? వద్దు. సో ఇక్కడ మనం మాట్లాడుకున్న మాట ఏంటంటే ఈమె ఎందుకు వచ్చింది ఏమికి అని అంటే ఎక్కడో దేవుని క్రమాన్ని తప్పింది. ఎక్కడో ప్రారంభంలో చేయకూడని పని చేసింది, లేదా చెప్పకూడని మాట చెప్పిందేమో, నడవకూడని నడక నడిచింది. ఏమండి, కనుక చేయకూడని పనే చేసినట్టు మనకు కనబడుతుంది ఇక్కడ. ఆమె శరీరంలో వచ్చిన బాధ అయితే దేనికి? తినకూడదో, త్రాగకూడదో, చేయకూడదో చేయబట్టి కదా ఈ బాడీ డ్యామేజ్ అయింది. కనుక ప్రియదేవుని పిల్లలారా ఏదో చేయకుండా పని చేసింది. ఆ ఒక్కటే చేసింది, ఏదో ఒకటి చేసింది. ఆ ఒక్కటే తనకు అంతకుముందు ఆస్తిని కొల్లగొట్టేసింది, పరువు మర్యాదలు పోగొట్టేసింది, సమాజంలో ప్రస్ఫుటంగా ముందుకెళ్ళి కనపడలేకపోతుంది. కంపు జీవితం అయిపోయింది. అందరూ ఇంత చక్కగా, అందంగా, ఎంత చక్కగా కనపడుతుంది, ఎంతో ఎంత చక్కగా లేదండి. ఏంటి ఇప్పుడు బయటికి రావట్లేదేంటి? వచ్చేసింది పోయే కాలం అని చుట్టుపొట్టు మాటలతో ఇంకా కుమిలిపోయి ఉండొచ్చు. అమ్మో, అసలు అక్కడ ఉన్నప్పుడు ఆ బలుపు మెరుపు, ఆ ధనము, ఆ పరిస్థితులు ఉన్నప్పుడు అసలు పట్టపగ్గాలు ఉన్నాయా ఏంటి? అసలు ఒక మాటినేదా అనుకుంటున్నారేమో, అన్నారేమో. ఒకవేళ ఎందుకు మాట చెప్తున్నానంటే మనకి శక్తి బలము ఇటు ఉన్నప్పుడు చాలా గర్వంతోనూ కొన్ని పరిస్థితుల్లో మరి చాలా అతిశయంతో ప్రవర్తించేటువంటి విధానాలు ఉంటారండి. దానికి అన్నిటికీ దేవుడు ఏం చేస్తే ముక్కుకు తాడేసి ఇది ఇలా బలహీనత నొక్కు పడతాడండి. బుద్ధి తెచ్చుకోమని, సరి చేసేటటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారో గ్రహించమని చెప్తారికి ఇట్లాంటివి వస్తాయండి. వచ్చినప్పుడు మనిషి సొంత ప్రయత్నాలు చేసి మరింత సంకటపడతాడు మనిషి అంటంలో. ఇదిగో ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీయే మనకి చక్కటి ఉదాహరణ. ఏమండి, సో అలా పడిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆమె అంతగా చెప్పింది, ధనవంతం అయిపోయింది. ఎవరు కూడా పట్టించుకున్నట్టు వారు లేరేమో. అందరిని డాక్టర్లు వాడేసింది. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా బాగా అర్థం చేసుకోండి. నువ్వు తెచ్చుకున్నటువంటి నువ్వు మనిషి చేసుకున్నటువంటి బలహీనతకి, రోగానికి మనిషి డాక్టర్ తగ్గించలేడా? ఏమండి, శిక్ష విధించింది ఎవరు? ఆ బలహీనత నీది ఎందుకు వచ్చింది అంటే ప్రియమైన వల్లరా మనం చేసుకున్న దాన్ని బట్టి. చేసుకున్నది అది వచ్చినందుకు కారణం ఏంటో తెలుసుకొని ముందు మూలాన్ని తీయాలి. మూలాన్ని తీయకుండా ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళా వ్యాధి అలాగే ఉంటుంది. ఇంకొద్దిగా అర్థం అవుతుందని చెప్పనా? కాల్లో ముళ్ళు ఉందండి. ఆ ముళ్ళును తీయకుండా ఎన్ని కట్లు కట్టి ఎన్ని మందులేసి ఏం చేసినా మరలా కుంటుకుంటానే నడుతావు కానీ సాపిగా నడటానికి అవకాశం లేదు. కారణం ముళ్ళు తీయాలి కదా లో నుండి. గాయం అవుద్ది. అందుకే గాయం పెట్టేది ఆయనే, కట్టేది ఆయనే.
మనం ముళ్ళు తీయటానికి తీయాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చేసింది. వెళ్ళిన తర్వాత వచ్చి ఏం జరిగింది తెలుసా? ఆ యేసు దగ్గరకు వచ్చింది. ఇక అన్నీ అయిపోయిన తర్వాత ప్రియమైన వాళ్ళరా యేసు దగ్గరకు వచ్చింది. బాగా గమనించింది. ఎలా వచ్చి ఉంటుందంట? యేసుని గురించి విన్నదట. ఆ మాట చదువుతున్న ఆ మాట చదివి చిన్న వివరణ ఇస్తాను. నీ జీవితం ఈ మాటను బట్టి టర్న్ అవుతుందని నిన్ను ఆశిస్తాను. నువ్వు గ్రహిస్తావని నేను తలుస్తున్నా. వింటున్న సోదరుడా, సహోదరి, ఆలోచిస్తావని నేను ప్రేమతో చెప్తున్నా. సో ఇటంత కఠినంగానూ ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా చెప్పకపోతే జీవితంలో ఇంకెప్పుడు మనం వాస్తవం తెలుసుకుంటాం? గమనించండి. ఇక్కడ చదువుతున్నాం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. మార్కు సువార్త 5:25 వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నానండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఏంటంటే డబ్బుంటే కొండ మీద కోతిని దించేస్తాను అంటున్నావు. ఒకవేళ కోతి దిగొచ్చేమో కానీ నీ రోగం పోదని అర్థమవుతుంది ఇక్కడ. అది అతిశయంతో పలికేటట్టు మాట. నీ గర్వము ఎంతకాలం? నీ అతిశయం ఎన్ని రోజులు? నీ బల్పు మెరుపు ఎంతకాలం? కొద్ది రోజుల కోసం ఇంత ఇలా మాట్లాడతావా? తగ్గించుకుందాం. ఇక్కడ ఇది చెప్తున్నమాట. ఎంత మాత్రం ప్రయోజనం లేదట. ఎంత మాత్రం డబ్బు ఉంది, డబ్బు అంతా అయిపోయిందట. ఏమండి దేవుడు ఇచ్చే శిక్ష ఎలా ఉంటుందంటూ మరో మాట చెప్పిన ఆశ్చర్యంగా ఉంటుంది మాట. ఎలాగంటే ఇప్పుడు మనం చేసుకున్న క్రియలను బట్టి మన ఇష్టం తిరిగేసి మనం చేసుకున్న క్రియలు ఉన్నాయి అనుకోండి, మొత్తం చుట్టుపక్కల ఎక్కడ అన్ని డాక్టర్లు ఇది ఇలాగే తిప్పిస్తాడు. ఇది ఎంత చక్కటి మన జీవితాలకి ప్రస్ఫుటంగా ఎంత దగ్గరగా ఉంటుందంటే అంత దగ్గరగా ఉంటుంది. ఆలోచిస్తే ఇది అన్ని దగ్గరగా వెళ్ళనిచ్చి ఏమండి మొత్తం అంతగా తుడిచిపెట్టేస్తాడండి. నువ్వు అక్రమంగా చేసింది, నువ్వు చేసుకున్నది, లేదా ఇంకోటి చేసింది, ఏం చేస్తాడు? మొత్తం అంతా తుడిచిపెట్టేస్తాడు. తుడిచిపెట్టేసిన తర్వాత నీకున్న ఆస్తులు కూడా తాకట్టు పెట్టించేస్తాడు. ఆయన వ్యాధి తగ్గదు. చిత్రం ఏంటి తెలుసా? ఊరంటే ఇప్పుడు ఆర్ఎంపీలి డాక్టర్ చేస్తాడు, ఒక ట్యాబ్లెట్ రాస్తాడు, తగ్గిపోతుంది. అర్థమవుతుందని చెప్తున్నానండి. ఇప్పుడు అక్కడ వద్దు వచ్చి ఈ ఆర్ఎంపీ దగ్గర చేసుకొని మరింత సంకటపడతానని నీకు ప్రోత్సాహపరచట్లే నేను. అర్థమవుతుంది. ఆ ఆర్ఎంపీ డాక్టర్ లాంటి వాడే పాస్టర్ గారు. అప్పుడు ఆయన దగ్గరకు వస్తే విషయం చెప్తాడు. మూలం చెప్పాలి. ఏదైనా తప్పు ఉందేమో చూడమ్మా, క్షమాపణ కోరుకోమని చెప్పాలి పాస్టర్ గారు. కానీ అలా చెప్పరు. నేను నూనె రాతాను, నేను ప్రార్థన చేసేస్తాను, ఎరగదీసేస్తాను, నిన్ను ఇరిసేస్తాడు. జాగ్రత్త చూసుకో. ముందు ఉన్న విషయం చెప్పు. లోన్ ఏమైనా ఉందో తీసే మార్గం చెప్పు. నీ దగ్గర ఏదో బడాయిగా చెప్పుకుంటాకి సిగ్గుపడినా ఆ బయట లోనికి వెళ్తే ఇంట్లోనే ఏడుస్తారు వాళ్ళు అని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తున్నా. సో మరింత సంకటపడిందంట. ఆమె యేసుని గురించిందంట. అప్పుడు ఆ ఏరియాలో ఎన్నో పర్యాయాలు యేసు ప్రభు ఎంత చేస్తుంటే పట్టించుకోలే. యేసుని గురించి విని ఏమైందంట, ఎదురుగా వచ్చి ముందుకు పడేటటువంటి అవకాశం లేదు. తన వ్యాధి అలాంటిది. అంత సిగ్గుపడిపోతుంది. వెనక్కి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆమె రక్తదారులు కట్టేసినట్ట. అప్పుడు ఆమె వచ్చి ఎవరో మొత్తం ప్రభావం వెళ్ళిపోయిందని ఆ మాటలన్నీ మీకు తెలుసండి. నేను ఇంకో మాట చెప్తాను చూడండి. ఆయన వస్త్రం చెంగు ముట్టినని నేను బాగుపడుతున్నాను అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తదార కట్టిన కనుక ఆమె శరీరం బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. మొత్తానికి ఎవరైనా వేసి అడిగాడు. 33 వచ్చును. అప్పుడు ఆ స్త్రీ ఎవరైనా అడిగితే యేసు ప్రభు ఆ తనలో ప్రభావం బయటకు ఎవరైనా అడిగితే 33 వచ్చును. 5:33. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఎంతో చెప్పేసింది. అయ్యా, నేను ఇలాంటి పనికి మాలిన దాన్ని, అయ్యా నా జీవితం ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి దాన్ని, కానీ ఇట్టి స్థితిలో ఉన్నటువంటి ఎవ్వరూ చేయలేనటువంటి నయం చేయలేనటువంటి బలహీనత బాబోయ్ నువ్వు చేసేవు నాయనా అని తన సంగతి అంతా కూడా. అంటే ఇది నేను ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా చేసిన చాలా తప్పించుకున్నాను. ఇవి కాదు ఇలా చేయలేని సంగతి దానికెందుకు? నీకు ఇటువంటి చేయలేనటువంటి వాళ్ళ బలహీనతకి మూలమైందని చెప్పు. నాకు నీ బలహీనతకి కారణమైంది ఆ ఒక్కటి చెప్పు అంటే, అయ్యా నీకు ఆయాస్కరణ పనిచేస్తాను అంటే ఇప్పుడు నీ మాట విన్నాను అని అంటుందంటే అంతకుముందు ఏం చేయలేదని? నీ మాట వినలేదయ్యా, నా ఇష్టం వచ్చినట్టు జీవించాను, నాకు అందము చందము నాకు కలిగిన పరిస్థితిని బట్టి నేను ప్రవర్తించాను, నా ఇష్టానుసారంగా లేను కనుక నాకు కష్టమైనది వచ్చింది, నాకు ఇష్టం లేని బలహీనత వచ్చింది. అయినా ఇప్పుడు దాకా భరించి అన్ని పరిస్థితులు ప్రయోగాలు చేశా, నా ఏం కాలేదయ్యా, నువ్వైనా చేయవా
ఒకసారి మోగా చెవుడు ఒక వ్యక్తి యేసు దగ్గర తీసుకొస్తే, నీ శిష్యులు చెప్పానయ్యా, వాళ్ళు ఎవరు చేయలేకపోయారు యేసు అని, నువ్వన్నా చేసి బాబు అని అంటే వాళ్ళు గద్దె చేసి ప్రూవ్ చేశారు. చెవులు వినికిడి జ్ఞానం ఇచ్చాడు, నోటితో మాట్లాడేటువంటి కృప యేసు ఇచ్చాడు. సో అలా అన్నట్టుగా ఇక్కడ కూడా చెప్తున్న మాట ఏంటంటే, సంగతి అంతా చెప్పేసుకుందట. ఇదే 8వ అధ్యాయంలో, మత్తయి 8వ అధ్యాయంలో కుష్ఠరోగి కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా నీకు ఇష్టమైతే ఈ వ్యాధులను స్వస్థపరచు అంటాడు. అంటే ఏం చేశాడని, ఆయనకి ఇష్టం కానట్టు పని చేశాడు, ఇష్టం లేనటువంటి పని చేశాను. అందుకే నాకు నేను ఇష్టం లేని స్థితిలో నీ దగ్గరకు వచ్చాను. నాకు కష్టమైనటువంటి బలహీనత వస్తుంది, కుష్ఠవ్యాధి. ఎవరు సమాజంలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు అందరూ తోస్తారు. ఆఖరికి మా పాస్టర్ గారు కూడా, అంటే సమాజం మందిరం పాలెం వెలుపలకు తోస్తారు. నన్ను ఎవరు అసలు నా కుటుంబంలో ఉండటానికి అవకాశం లేకుండా చేశారు, ఊరిలో ఉండటానికి అవకాశం లేకుండా చేశారు. పోనీ ఒకవేళ నా పిల్లల్ని తెచ్చి పెట్టడానికి కూడా ఛాన్స్ లేకుండా నేను ఎక్కడో పాలెంలో ఎక్కడో తోస్తారు. నాయనా నేను ఎవ్వరికి ఇష్టం లేకుండా పోయాను. ఎందుకయ్యా అంటే, నీకు ఇష్టమైన కార్యం నేను నా బ్రతుకులో చేసుకోలేదు కనుక. నేను ఏదైతే ఇష్టం అనుకో నేను పరుగులు తీసానో అది అందరినీ నా మీద ఇష్టం లేని పరిస్థితికి తెచ్చేసింది. నేను ఎంత ఇష్టం అనుకున్నానో వాళ్ళందరూ కూడా నాకు వచ్చిన బలహీనతను బట్టి ఎవ్వరికి నేను ఇష్టం లేని వ్యక్తిగా మార్చబడిపోయి గ్రామానికి సమాజానికి కూడా ఇష్టం లేకుండా పోయింది. నీకు ఇష్టమైతే అని అడిగాడు. ఓకే నాకు ఇష్టం. నువ్వెంత ఘోర పాపమే, నువ్వెంత భయంకర స్థితిలో ఉన్నా నా దగ్గరికి వస్తే నేను త్రోసివేసేటువంటి వాడిని కా. నాకు ఇష్టం శుద్ధుడు కమ్ము అంటాడు మత్తయి సువార్త 8వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నాం. ఇక్కడే మనం మాట్లాడదాం. ఆమె అంత బాధపడుతుంది కనుక ఆమెతో ఏం చెప్పాడంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకు ఆయన కుమారి అని పిలిచాడు. నా కుమార్తె చాలా పల్లె కష్టాలతో వేదంతో వచ్చినటువంటి పిల్లలను, స్త్రీలను అమ్మా ఏమండి సునేమీరాల్ని అంటే కానాను స్త్రీ అమ్మా అని పిలిచాడు. నేను ఎంతోమందిని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు త్రోసివేయక హక్కును చేర్చుకున్నాడు. ఏమండి ఇటువంటి బలహీనతో కష్టాలతో వస్తే ఎవరైనా నిన్ను ఆదరించేది? ఎవరూ చేయలేదు కదా, ఎవరు పట్టించుకోలేదు కదా, ఆ బాధను ఎవరూ తీయలేదు కదా. తన డబ్బు తీయలేదు, తన హోదా తీయలేదు, తన బంధువులు తీయలేదు, తను కలిగింది ఏది తీయలేదు. ఆ ఒక్కటే నీ మాట వినలేదు కనుక పాపం, ఆ పాపమే నన్ను ఇంతటి కార్యం చేసింది. నాకు ఆ ఒక్కటే నా జీవితాన్ని ఎంతగా కఠినపరిచేసింది, ఎంత బలహీన చేస్తుంది అని ఆమె ఆయన దగ్గరికి వచ్చి, అమ్మా నీ విశ్వాసాన్ని స్వస్థపరిచి సమాధానం కలదా వెళ్ళిపో అన్నాడంటే, ఆ వెళ్ళిపోమని వెళ్ళి చెప్పేటప్పుడు ఇక ఎప్పటికీ నువ్వేం చేయకూడదు, పాపం చేయకూడదు అని చెప్పి. అంటే నీ పాపానికి రావాల్సిన శిక్షను నేను విమోచించడానికి వచ్చి, నువ్వు పాపం చేసేవు కదా అనుకొని సమాజము నేను శిక్షిస్తానని చూస్తుంది. నేను అది చేయను, నేను రక్షిస్తాను. నీ పాపం చేయొద్దు, నీ వ్యాధి నుండి విమోచన కలిగిస్తానని కొంత సంతోషం. వ్యభిచారం పట్టుబడిన స్త్రీ కూడా అంతే. వ్యభిచారం చేత దొరికిపోయింది. ఆమె దొరకని దొంగలు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున. దొరికిపోయిన ధన్యురాలు అయినట్టుగా కనపడదు. కొట్టుకుంటూ హేళన చేసుకుంటూ బజార్లో ఈడ్చుకుంటూ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చుంటారు మతాధికారి. యేసు ప్రభు దగ్గరికి రానంత వరకు నీ బ్రతుకులో జరుగుతున్నటువంటి మూలమేంటో నీకు తెలియదు. యేసు ప్రభు దగ్గరికి రానంత వరకు ప్రపంచంలో భూమి మీద పుట్టిన ఎవరైనా యేసు ప్రభు దగ్గర రానంత వరకు నీ తప్పేంటో నీకు తెలియదు. నీ తప్పేంటో చెప్పేటటువంటి వాడు ఎవడో భూమి మీద లేడు, యేసు ప్రభు తప్ప. ఆయన ఎరిగినటువంటి వారు క్రైస్తవులే చెప్పాలి. నీకు తప్పు ఏ తప్పులో ఉన్నావని చెప్పగలిగినవాడు క్రైస్తవుడే. ఇప్పుడు ఆయన తర్వాత ఆయన నేర్పించిన బోధనలు బట్టి, ఆయన చెప్పిన ఆ యొక్క ప్రసంగాలు బట్టి మళ్ళీ తిరిగి తన పిల్లలు ఇతరులకు చెప్పడానికి ఆయన మాటలే. అప్పుడు యేసు ప్రభులు వారు ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళందరించి ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి, నెరవేర్చడానికి వచ్చాడట అని ఆయన చెప్పుకున్న మత్తయి సువార్త 5:17 వచనంలో. తర్వాత పాపిని రక్షించడానికి వచ్చాను, పాపులను రక్షణ యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన పౌలు గారు చెప్తారు 1 తిమోతి పత్రికలో. బాగుంది. సో ఈ రెండింటికి సెంటర్లో ఉంటే, అంటే పాపిని రక్షిస్తాడా ఈయన, లేకపోతే ధర్మశాస్త్రం ప్రకారం పాపం వ్యభిచారం చేసిన విధంగా రాళ్ళతో కొట్టిస్తాడా, ఏం చెప్తాడో చూద్దామని యేసు దగ్గర తీసుకొచ్చాడు. సో వీళ్ళకి రైట్ ఏంటంటే యేసు దగ్గరికి తీసుకురాకుండా రాళ్ళతో కొట్టి చంపేయచ్చు. ఆల్రెడీ ధర్మశాస్త్రం చెప్పింది, ఆమె దోషగా నిర్ధారణ అయిపోయినట్టుగా వాళ్ళే డిక్లేర్ చేశారు కనుక. కానీ యేసుని ఎరికించాలని, యేసు మాటలు ఏదో తప్పు పట్టాలని, ఏదోలా చేయాలని ఆయన సువార్త ప్రారంభము కాడి నుండి మరి వెంటాడుతూ వేటాడి చివరికి శిలువలో మరణింపచేశారు, చంపేశారు, ఒక రకంగా చంపించేశారు. పిల్లరా ఇక్కడ మనం మాట్లాడుతూ అప్పుడు అన్నాడు యేసు, ఓకే
మీరందరూ ఓకే, నేను పాపిని రక్షిస్తాను, ధర్మశాస్త్రం రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఓకే, మీరు అందరు రాళ్ళు పట్టుకోండి అని ఉంటాడు బహుశా. అందరూ పట్టిస్తున్నారు. ఆగండి ఆగండి ఆగండి. మీలో ఎవరైనా పాపం చేయనటువంటి ఎవరైనా ఉంటే రాళ్ళతో కొట్టేయండి అని అన్నాడండి ఆమె. చాలా చక్కగా వివరించవచ్చండి, చాలా వివరణాత్మకంగా చెప్పొచ్చు, మాటకి టైం లేదు. మీలో ఉన్నటువంటి రాళ్ళతో కొట్టేయండి అన్నాడు. సరే, అటు ఇటు చూశారు, కింద పైన చూశారేమో. వెంటనే మీలో పాపం చేయనివాడు కొట్టండి అన్నారంటే తీర్పు ఎంతగా ఉందో ఒకసారి ఆలోచించు. అది మనసాక్షి మీద కొట్టాడు దెబ్బ. నువ్వు తప్పులో ఉండి నీ తప్పేంటో నీకు తెలియకుండా ఎతడి వ్యక్తిని తప్పుని ఇచ్చేటటువంటి వ్యక్తిగా చూసావు. నువ్వు నీ కంటిలో దూలను పెట్టుకున్నావు. ఇదిగో ఈ వ్యభిచారం కలిగిన స్త్రీ నలుసును తీయాలని ప్రయత్నించే రకంగా ఉన్నారు మీరు. మీరు సర్పాలు, పాము పిల్లలు మీ వెనకలు వచ్చేటువంటి వారు ఆమెను కాటేసి విషముతో చంపేస్తున్నారు మీరు. విషం మీలోనే ఉంది. మీలో ఉన్న విషం మీకు మాత్రం మిమ్మల్ని చంపదు. పాములో విషం ఉంటే పాము చచ్చిపోదండోయ్, కానీ అది కానీ బయటకు వచ్చింది మనం చచ్చిపోతాం. ఇది అలాగే ఆ సర్పాలు అన్నటువంటి యొక్క పరిచయాలు శాస్త్రులు ఇది ఏమని చంపడానికి తీసుకొచ్చారు. అప్పుడు యేసుప్రభు చెప్పేంత వరకు వీళ్ళు బ్రతుకులో వీళ్ళు పాపులని సంగతి అర్థం కాలేదు. యేసుప్రభు చెప్పేంత వరకు పాపంతో నిండిపోయారని అర్థం కాలేదు. యేసుప్రభు చెప్పేంత వరకు ఇదిగో పాపాన్ని బట్టి నేను చేసుకున్న అవిధేయతను బట్టి నేను చేసిన క్రియను బట్టి నేను నెత్తి మీద చేసుకున్న నెత్తి మీదకి వచ్చిన సంగతి అర్థం కాలేదు. నా నెత్తి మీదకి వచ్చి అనిపిస్తున్నటువంటి దేవుని నిందించే విధానంలో వెళ్ళిపోయారు. రకరకాల పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఎవడు మమ్మల్ని తప్పించేవాళ్ళు లేడని అధోగతులు నరకనికి పోయే రకాలు కూడా చాలామంది ఉన్నారు. అట్ట పోకుండా ఉండాలి అనే ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంత చెప్పేటప్పటికి అవేమందో తెలుసా, ఆ రాళ్ళు అక్కడ పడేసేసి ఈమెను కొట్టకుండా వెళ్ళిపోయారు. ఎందుకని అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేస్తే తెలుసా, తిరిగి కొత్త ధర్మశాస్త్రంగా ఏదో రాస్తున్నాడు చూడు, అది చేసాడు అంటానికి కొత్త వరబడి స్టార్ట్ అయింది. ధర్మశాస్త్రం భిన్నమైనటువంటిది. ధర్మశాస్త్రం శిక్షించమంటుంటే యేసు స్థాపించినట్టు ధర్మశాస్త్రం ఆ పాపిని రక్షించు అంటుంది. అట్ ద సేమ్ టైం ధర్మశాస్త్రం నెరవేర్చాడు, పాపిని రక్షించాడు. అమ్మా ఏమితో పడుతుంది, అమ్మా నేను కొట్టాలంటే నేనే కొట్టాలి, నేను కొట్టడానికి రాలే, పాపిని రక్షించడానికి వచ్చాను కనుక నువ్వు సమాధానం గలదానివై వెళ్ళిపో, ఇక మరలేం చేయొద్దు, పాపం మాత్రం చేయొద్దమ్మా అని అన్నాడు. అంటే ప్రియ దేని పిల్లల ఇక్కడ మాట ఏంటంటే అలా ఒక్కటి చేసి అంత శ్రమ తెచ్చుకుంది, అంత అభాషణ పాలైంది. కానీ ఆ యేసు దగ్గరికి ఎప్పుడైతే రాబడిందో, ఆయన మాట విందో, లేకపోతే ఆయన అన్నాడు ఆమె చూసి జాలి కలిగి, నువ్వేది చెప్పకపోవచ్చు, నీ దగ్గర అలాంటి వారు ఇలాంటి వారు నీ మీద ఎన్నో నిందలు నీలాప నిందలు వేసేయచ్చు, గుర్తుపట్టు ఓపికతో ఉంటే ఆయనే నీ మీద కరుణ చూపి లైన్ చేస్తాడు. బాగా గమనించిన ప్రభుని బట్టి జ్ఞాపకం చేస్తూ ఇంక విధంగా సంసోను అయితే చేసుకున్న దాన్ని బట్టి, చూసే దాన్ని బట్టి, కోరుకు దాన్ని బట్టి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు గారు అయితే చూసి ఒక్కదానిని బట్టి తన కుటుంబం అంతా కూడా అధోగతి పాలు చేసుకున్నాడు. పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి హృదయానుసరుడు మార్చబడ్డాడు. అంత మాత్రమే కదా ప్రియ దేవుని పిల్లలారా, ఇలా ఎంతోమంది చెక్క అయితే అన్యాయంగా మోసంతో సంపాదించిన ఆస్తి ద్వారా బ్రతుకులో నెమ్మది లేకపోతే యేసు దగ్గరకు వచ్చేదాన్ని వదులుకొని మంచి నెమ్మది పొందుకొని అబ్రహాము కుమారుడు అనేటువంటి బిందు పొందుకున్నాడు. అంటే ఇవన్నీ మనం ఇట్లాంటి వ్యక్తులందరి జీవితంలో ఒకసారి పలిపించి ఏదో ఒక్క మోసం కారణంగా ఆస్తిపరుడయ్యాడు, నెమ్మది లేదు బ్రతుకు. ఆలోచించండి, ఈరోజు నీ తప్పు ఎక్కడుందో గుర్తు, ఏ తప్పులో ఉన్నావో గుర్తు చేసుకోమని ప్రభు బట్టి మీరు జ్ఞాపకం చేస్తాను. ఏ తప్పు నీ జీవితాన్ని ఎంత ఇబ్బంది పెడుతుందో ఒకసారి గ్రహించు. ఎక్కడ ఏది లేకుండా ఏది రాదు. ఇప్పుడు నీ కుటుంబంలో నెమ్మది లేదా, నీ కుటుంబంలో ఇబ్బందులు పడుతున్నావా, భార్య భర్తలకి ఏమి పొసగట్లేదా, తద్వారా ఒకరి తప్పుడు ఒకరు ఎంచుకుంటూ ఒకరినొకరు నీలాప నిందలు మోపుకుంటూ కలిసి ఉండవలసిన వారు విడిపోయే పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్ చూసి బిడ్డలందరూ ఈ వీళ్ళని బట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన మారుతూ ఈ యొక్క పిల్లలైన వారు రెండు భాగాలు అయిపోతున్నారు, పార్టీషన్ అయిపోతున్నారు, అమ్మ పార్టీ నాన్న పార్టీ. కారణం ఏంటో తెలుసా, ఎక్కడో నువ్వు చేసిన చిన్న పొరపాటు, ఎక్కడో నువ్వు చేసిన చిన్న క్రియ, చిన్న అబద్ధము, చిన్న పాపము, చిన్న వ్యభిచారము, చిన్న తాగుడు, చిన్న జోదము, నువ్వు పలకకూడని మాట, తిరగకూడని తిరుగుడు, నువ్వు చేయకూడని పనులు, ఆ ఒక్కటే ఈ రోజు నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. అంటే చేయకూడదు చేస్తే సమాజం ఊరుకోదు, గ్రామం ఊరుకోదు, శిక్షలు విధిస్తుంది. ఆ కట్టడ నియమాలు పాటించకపోతే కానీ బరి తెగించి
ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు దేవుడు ఉన్న జాగ్రత్త చూసుకుని ఆ ప్రకారం ఉండాలని, దేవుడి చిత్రం బట్టి నడవాలి అని ప్రభువుని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ఆలోచించు. ఆ ఒక్కటే చేయకుండా ఉంటే బాగుండేది అనుకుంటున్నావు కదా, అంత అది చేసానని ఈ పరిస్థితిని బట్టి చింతిస్తున్నావా? ఈ రాత్రి నీ చింత యావత్తు పరిస్థితులను ఆయన మీద వేయి. నీ భారాలన్నీ కూడా నేను తొలగించేస్తాను. ఇప్పుడు పశ్చాత్తాపంతో ఈ పిల్లలైన భయంకర స్థితులను ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నన్ను క్షమించు ప్రభువా, నేను అలా చేయను. ఆ పాత రోత బ్రతుకు లాంటి బ్రతుకు నేను బ్రతుకున్నాను. ఇక బ్రతికితే నీ కొరకు పౌలాగా నీ కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. వెనకున్నవని కూడా మర్చిపోతాను, నీ కొరకు బ్రతుకుతాను అని ఒక తీర్మానం తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా నీ బ్రతుకులో నెమ్మది రావడానికి అవకాశం. వాటన్నిటిని విడుదలనిచ్చి నువ్వు ఎక్కడైతే చెడిపోయావో, పాడైపోయినట్టుగా రకరకాలుగా ఏ మాటలతో అయితే నిన్ను కులబొడుతుందో సమాజం, అక్కడ నీ తల ఎత్తుకునేటట్టు చేయగలిగిన వాడు నేను నమ్మి చేస్తున్న రక్షణ. అట్టిస్తే నీకు కావాలి అంటే ఈ మాటలు విన్నాక నీ జీవితంలో ప్రార్థన చేసు, క్షమాపణ కోరు, సరిచేస్తా. అట్టి కృప విధానము మరి కలిగి ఉండటానికి దేవుడు వినిన బిడ్డల్లో ఉన్న పరిస్థితిని చక్కపరుచుకోవడానికి అటు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థించేద్దాం. ఇంకా చెప్పని కింద ఉన్న సమయం లేదు. దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన. థ్యాంక్ యూ. పరిశుద్ధుడా పరమ తండ్రి, వాక్యం విని బిడ్డలందరి హృదయాలలో ఈ మాటలు ఫలింపచేయండి. వినిన బిడ్డల వారి చేతుల్లో ఎత్తుపల దిద్దుకుంటానికి, నీ కృపను బట్టి సరి చేసుకొని మీరిచ్చే ఆ నెమ్మది పొందుకుంటానికి, ఆ ఒక్కటి చేసిందారు వచ్చిందాన్ని దాన్ని విడిచిపెట్టుకుని ఈ ఒక్కటి మీకున్న సొంత రక్షణకు అంగీకరించే కృప బిడ్డ ప్రసాదించుమని, వినిన బిడ్డలందరూ దీవించుమని, రేపటి కాలానికి నేను మేము ఉన్నట్టు మీరు ఇష్టపడితే కలుసుకుంటూ మీరు అంగీకరిస్తే అంతవరకు కృపలో భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.